అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కట్టడం గురించి మాట్లాడుకుందాం. అదే బులంద్ దర్వాజా. పేరు వినగానే మనకు గుర్తొచ్చేది దాని భారీ ఆకారం. కాని దాని వెనక ఉన్న కథ ఏంటి? అసలు దాని ప్రత్యేకత ఏంటి? రండి, ఈ వాస్తుశిల్ప రహస్యాన్ని కలిసి తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఇంత పెద్ద కట్టడం యొక్క నిజమైన గుర్తింపేంటి? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, ఫతేపూర్ సిక్రీలోని బులంద్ దర్వాజా. అసలిది ఏంటి? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రవేశద్వారమా? లేదా మొఘలులు కట్టిన మొదటి కోట? లేదంటే అతిపెద్ద గుమ్మటమా? లేక ఏదైనా పెద్ద నివాస భవనమా? ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనిపిస్తోంది? ఒక్క క్షణం ఆలోచించండి. మనం దీని గురించే ఇప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం. చూడండి, కొన్నిసార్లు పెద్ద పెద్ద రహస్యాలకు సమాధానాలు ఎక్కడో ఉండవు, మన కళ్ల ముందే ఉంటాయి. అచ్చమలాగే ఈ కట్టడం రహస్యం దాని పేరులోనే దాగి ఉంది. అసలు బులంద్ ఈ పదానికి అర్థమేంటో తెలుసా? హిందీ, ఉర్దూ భాషల్లో బులంద్ అంటే ఎత్తైనది అని, అంటే చాలా ఎత్తుగా, ఉన్నతంగా ఉండేదని. భలే ఉంది కదూ! పేర్లోనే సమాధానం దాగుంది. అవును, సరిగ్గా అంతే. సమాధానం ఎక్కడో లేదు, మన కళ్ల ముందే ఉంది. పేరు అర్థం చేసుకుంటే చాలు, సగం కథ మనకు తెలిసిపోయినట్టే. అయితే ఒక్క పేరుతోనే మొత్తం కథ తెలిసిపోదు కదా. దాని వెనకున్న అస్సలు చరిత్ర ఏంటో తెలిస్తేనే అసలు విషయం మనకు అర్థమవుతుంది. ఇది ఊరికే కట్టిన కట్టడం కాదు, ఇది ఒక చారిత్రాత్మక విజయానికి గుర్తు. దీన్ని కట్టించింది ఎవరో కాదు, గొప్ప మొఘల్ చక్రవర్తి అక్బర్. సరే, ఇంతకీ ఎందుకు కట్టించారు? ఎందుకంటే ఆయన గుజరాత్పై సాధించిన గొప్ప విజయానికి గుర్తుగా. అంటే ఇది కేవలం ఒక నిర్మాణం కాదు, ఒక చారిత్రాత్మక విజయానికి నిలువెత్తు సాక్ష్యం. ఒకసారి ఈ టైం లైన్ చూస్తే మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ముందు గుజరాత్పై అక్బర్ చారిత్రాత్మక విజయం సాధించారు. ఆ తర్వాత 1601లో ఆ విజయానికి గుర్తుగా ఈ భారీ బులంద్ దర్వాజాని నిర్మించారు. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరిగిందో. సరే, ఇప్పటిదాకా పేరు, చరిత్ర గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ కట్టడం ఎంత పెద్దదో దాని కొలతల గురించి తెలుసుకుందాం. ఈ నంబర్లు తెలిస్తే మన సమాధానం మీద మనకు మరింత నమ్మకమొస్తుంది. 54 మీటర్లు! అబ్బా, ఒక్కసారి ఊహించుకోండి. అంటే దాదాపు 15 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు. అప్పట్లో ఎలాంటి ఆధునిక టెక్నాలజీ లేని రోజుల్లో ఇంత పెద్ద నిర్మాణం కట్టడమంటే నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రవేశద్వారంగా గుర్తింపు పొందింది. ఇది తిరుగులేని వాస్తవం. ఇప్పుడు మనం మొదట్లో అనుకున్న మిగతా ఆప్షన్స్ గురించి ఒక్కసారి చూద్దాం. ఇది ఒక విజయానికి గుర్తుగా కట్టిన గేట్వే. అంతేకాని శత్రుల నుండి రక్షణ కోసం కట్టిన కోట కాదు. ఇది ఒక స్మారక ప్రవేశం. అంతేకాని గుమ్మట ఉన్న కట్టడం కాదు. ఇది చక్రవర్తి అధికారానికి చిహ్నం. అంతేకాని నివసించడానికి కట్టిన రాజభవనం కాదు. తేడా స్పష్టంగా ఉంది కదా. సరే, మన దగ్గర ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇక ఈ పజిల్ను పూర్తి చేసి ఫైనల్ ఆన్సర్ ఏంటో చెప్పే సమయమొచ్చింది. మనం ఇప్పుడుదాకా తెలుసుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్, దాని పేరు బులంద్ అంటే ఎత్తైన. సెకండ్, దాని వెనుక ఉన్న చరిత్ర, ఒక విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కట్టారు. థర్డ్, దాని డిజైన్, ఏకంగా 54 మీటర్ల ఎత్తైన ప్రవేశద్వారం. ఈ మూడింటినీ కలిపి చూస్తే మనకొచ్చే సమాధానమొక్కటే, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రవేశద్వారం. ఓకే, ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, దీన్ని 1601లో అక్బర్ చక్రవర్తి కట్టించారు. ఎందుకు? గుజరాత్పై విజయానికి గుర్తుగా. బులంద్ అనే మాటకు అర్థం ఎత్తైనది. 54 మీటర్ల ఎత్తుతో ఇది ప్రపంచంలోనే నంబర్ 1. ఇది కేవలం ఒక గేట్వే మాత్రమే కాదు, ఒక కోట కాదు, ప్యాలెస్ కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇది పర్షియన్ మరియు భారతీయ వాస్తుశైలుల అద్భుతమైన కలయిక. సరే, ఈ విశ్లేషణను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. బులంద్ దర్వాజా లాంటి కట్టడాలు కేవలం రాళ్ళు, ఇటుకలతో కట్టినవి మాత్రమే కావు, అవి మనకు కథలు చెబుతాయి. ఇంతకీ ఒక నిర్మాణం అధికారాన్ని, విజయాన్ని, చరిత్రను ఎలా చెప్పగలదు?
ఇది ఆలోచించాల్సిన విషయమే కదూ. హాయ్ అందరికీ. మనం ఏదైనా సరే ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చో చూద్దామా? దీనికోసం 2024 ఫీఫా అవార్డ్స్ని ఒక కేస్ స్టడీగా తీసుకుందాం. ఈ టెక్నిక్స్ చాలా పవర్ఫుల్. సరే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా ఒక చిన్న ఛాలెంజ్. ఇక్కడ స్క్రీన్ మీద 4 విన్నర్స్ ఉన్నారు గదా, వాళ్ళని వాళ్ళ అవార్డ్ కేటగిరీతో జతపరచగలరేమో ట్రై చేయండి. ఇది మన విశ్లేషణకి ఒక మంచి కిక్ స్టార్ట్ ఇస్తుందన్నమాట. ఓకే, కరెక్ట్ ఆన్సర్స్ ఇవే. బెస్ట్ మెన్స్ ప్లేయర్ వినీసియస్ జూనియర్, బెస్ట్ విమెన్స్ ప్లేయర్ ఐతానా బోన్మటి, బెస్ట్ మెన్స్ గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్, ఇక బెస్ట్ విమెన్స్ గోల్ కీపర్ అలిసా నెహర్. ఇప్పుడు అస్సల్ మ్యాటర్లోకి వెళ్దాం. ఇవి గుర్తుపెట్టుకోవడం వెనుక ఉన్న ట్రిక్స్ ఏంటో చూద్దాం. అసలు ఇలాంటివి గుర్తుపెట్టుకోవడం ఎందుకంత ముఖ్యం? ఇది కేవలం మన మెమరీని టెస్ట్ చేయడానికి మాత్రమే కాదు. మన అవేర్నెస్, మనం ఎంత లోతుగా ప్రిపేర్ అయ్యాం, మన అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. మరి ఈ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? మనం నేర్చుకోబోయే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టెక్నిక్ స్టోరీ లింకింగ్. అంటే ఏంటి? సింపుల్. మనకు కావలసిన ఫ్యాక్ట్స్ని ఒకదానికొకటి లింక్ చేస్తూ ఒక కథ లేయడమే. ఇది డ్యుయల్ కోడింగ్ థియరీ మీద పనిచేస్తుంది. అంటే పదాలు, వాటికి సంబంధించిన ఇమేజెస్ రెండూ మన బ్రెయిన్లో స్టోర్ అవుతాయి. దీనివల్ల మెమరీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఆ కథ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వినీషియస్ జూనియర్ని తీసుకుందాం. ఇతను బెస్ట్ మెన్స్ ప్లేయర్ కదా. సో అతను దోహాలో ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఫుల్ జోష్తో డాన్స్ చేస్తున్నట్టు ఊహించుకుందాం. ఆ విజువల్ అతని పేరుని, అవార్డ్ని కలిపి మన మైండ్లో ప్రింట్ చేసేస్తుంది. మన కథలో నెక్స్ట్ క్యారెక్టర్ ఐతానా బోన్మాటి, బెస్ట్ విమెన్స్ ప్లేయర్. ఆమె పేరు చూడండి, బోన్మాటి. ఇది వినటానికి బోన్ మైటీ లాగా ఉంది కదా. మైటీ అంటే ఏంటి? చాలా శక్తివంతమైన అని. సో బెస్ట్ విమెన్స్ ప్లేయర్ యొక్క బలాన్ని ఈ పేరుతో లింక్ చేసేయచ్చు. సింపుల్ కదా. ఇప్పుడు ఎమిలియానో మార్టినెజ్ వంతు, బెస్ట్ మెన్స్ గోల్ కీపర్. ఇతన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, అతను ఒక పెద్ద ఫైర్ బాల్ను, అంటే ఒక అగ్నిగోళాన్ని గోల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. వావ్, గోల్ కీపర్ అంటేనే రక్షకుడు. ఆ ఫైర్ బాల్ సీన్ అతని స్కిల్స్ని పర్ఫెక్ట్గా గుర్తుచేస్తుంది. ఇక మన కథలో ఫైనల్ క్యారెక్టర్ అలిసా నెహర్, బెస్ట్ విమెన్స్ గోల్ కీపర్. ఆమె పేరు అలిసా. వినడానికి యాలీలాగా లేదా అండాలాగా ఉంది గదా. అంటే ఒక మంచి ఫ్రెండ్, ఒక సపోర్టర్ అని. ఆమె తన టీంకి ఒక నిజమైన యాలీలా గోల్స్ సేవ్ చేస్తుందని గుర్తుపెట్టుకోవచ్చు. అంతే, మన కథ పూర్తయిపోయింది. ఇప్పుడు 4 పేర్లు, అవార్డ్స్ ఈజీగా గుర్తుంటాయి. సరే, స్టోరీ టెక్నిక్ అదిరిపోయింది. ఇప్పుడు మనం మెంటల్ మోడల్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మన బ్రెయిన్లో సమాచారాన్ని ఒక స్ట్రక్చర్లో, ఒక విజువల్ ఫార్మాట్లో ఆర్గనైజ్ చేసుకోవడం అన్నమాట. ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో 2 పాపులర్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ లెటర్ అసోసియేషన్, అంటే పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ఒక పదంలా గుర్తుపెట్టుకోవడం. ఉదాహరణకు ఏబిఎంఎన్ లాగా. రెండోది విజువలైజేషన్ టేబుల్. ఇది మన స్పేషియల్ మెమరీని వాడుకుంటుంది. అంటే ఏ వస్తువు ఎక్కడుందో గుర్తుపెట్టుకునే మన సహజమైన ఎబిలిటీ అన్నమాట. ఇదిగో, ఇదే ఆ విజువలైజేషన్ టేబుల్. దీన్నే మైండ్ ప్యాలెస్ అని కూడా సరదాగా అంటారు. చూడండి, ఆ 4 పేర్లని ఒక సింపుల్ 2x2 టేబుల్లో ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశామో. ఇప్పుడు ఈ టేబుల్ని దోహా ఫుట్బాల్ గ్రౌండ్ మధ్యలో పెట్టినట్టు ఊహించుకోండి. ఇక ఫీఫా 2024 అనగానే ఈ టేబుల్ మన కళ్ల ముందు మెదులుతుంది. ఓకే, సమాచారాన్ని గుర్తుపెట్టుకోవటం ఒకెత్తైతే, దాన్ని ఎక్కువ కాలం మర్చిపోకుండా ఉండటం మరో ఎత్తు. అంటే షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి ఎలా పంపించాలి, దానికి ప్రాక్టీస్, అదేనండి సాధన చాలా చాలా ముఖ్యం. ఇక్కడే మనకు స్పేస్డ్ రెప్యుటేషన్ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఇది చాలా పవర్ఫుల్. అంటే మనం నేర్చుకున్న విషయాన్ని ఒకేసారి బట్టి పట్టకుండా కొంత గ్యాప్ ఇస్తూ రివైజ్ చేయడం.
ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు, మళ్ళీ రేపు, ఆ తర్వాత 3 రోజులకు, 7 రోజులకు, ఆపై 15 రోజులకు ఇలా రిపీట్ చేయడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లో పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది. అయితే ఈ రివిజన్ లేదా ప్రాక్టీస్ అంటే మళ్ళీ మళ్ళీ అదే పుస్తకం చదవడమేనా? ఊరికే అలా చదువుకుంటూ పోవడం కంటే ఈ ప్రాక్టీస్ను ఇంకా పవర్ఫుల్గా ఎలా మార్చుకోవచ్చు? దానికి బెస్ట్ ఆన్సర్ గేమిఫికేషన్. సింపుల్గా చెప్పాలంటే చదువుని ఒక ఆటలా మార్చేయడమే. ఉదాహరణకి ఈ పేర్లని, కేటగిరీలని షఫుల్ చేసి 10 సెకండ్ల టైమర్ పెట్టుకుని మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా యాక్టివ్గా మనల్ని మనం టెస్ట్ చేసుకున్నప్పుడు మన బ్రెయిన్ నుంచి ఆ సమాచారాన్ని బయటకు తీసే పవర్ అంటే రిట్రీవల్ స్ట్రెంగ్త్ మామూలుగా పెరగదు. చూశారుగా, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఈ టెక్నిక్స్ అన్నీ కలిపితే ఒక కంప్లీట్ మెమరీ టూల్ కిట్ రెడీ అవుతుంది. ఏ టాపిక్ అయినా సరే, ఎంత కష్టమైన సమాచారమైనా సరే ఈ టూల్ కిట్తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. మన మెమరీ టూల్ కిట్లో ఉన్న ఆయుధాలేంటంటే: 1 స్టోరీ లింకింగ్ మెథడ్, 2 ఫస్ట్ లెటర్ అసోసియేషన్, 3 విజువలైజేషన్ టేబుల్, అదే మన మైండ్ ప్యాలెస్, 4 స్పేస్డ్ రిప్యుటేషన్, 5 గేమిఫికేషన్. ఈ 5 మాస్టర్ చేస్తే చాలు. సో ఇప్పుడు ఈ పవర్ఫుల్ టూల్ కిట్ మన చేతిలో ఉంది. అసలైన ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. ఈ టెక్నిక్స్ ఉపయోగించి ఏ ముఖ్యమైన సమాచారాన్ని గుర్తుంచుకోవాలి అనుకుంటున్నారు? అది చదువు కావచ్చు, జాబ్ కావచ్చు, లేదా పర్సనల్ ఇంట్రెస్ట్ కావచ్చు. ఎంపిక అనేది పూర్తిగా మన లక్ష్యాలపైనే ఆధారపడి ఉంటుంది. అందరికీ నమస్కారం. ఇవాళ మన ముందు ఒక ఇంట్రెస్టింగ్ క్రికెట్ పజిల్ ఉంది. అయితే ఇది కేవలం క్రికెట్ నాలెడ్జ్ గురించి మాత్రమే కాదు, అసలు మనం ఎలా ఆలోచిస్తాం అని టెస్ట్ చేసే ఒక లాజికల్ ఛాలెంజ్ అనమాట. సరే, దీన్ని కలిసి సాల్వ్ చేద్దామా? ప్రశ్న చాలా సింపుల్గా ఉంది. 2025 అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ టీంలో ఇప్పుడు మనం చూడబోయే పేరులో ఒకటి అస్సలు ఉండకూడదు. అదేంటో కనిపెట్టాలి. సరే, లిస్ట్లో ఉన్న పేర్లు ఇవి: గొంగడి త్రిష, రింకు సింగ్, సానికా చాల్కే, ఇంకా పరుణికా సిసోడియా. వీరిలో ఒకరు ఈ గ్రూప్కి సంబంధం లేనివాళ్ళు. ఈ పేర్లే మన క్లూస్. పదండి, ఈ మిస్టరీని ఛేదిద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, అసలు ఫ్యాక్ట్స్ ఏంటో చూడాలి. ఒక్కో పేరును జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఫస్ట్, గోంగడి త్రిష. ఈమె ఇండియా అండర్-19 ఉమెన్స్ టీమ్ మెంబర్. సో ఈ పేరు కరెక్టే. చెక్. నెక్స్ట్, సానికా చాల్కే. ఈమె కూడా అండర్-19 ఉమెన్స్ టీంలో ఆడుతుంది, రైట్? అంటే ఈ పేరు కూడా మ్యాచ్ అవుతోంది. ఇక మిగిలింది పరుణికా సిసోడియా. ఈమె కూడా అండర్-19 ఉమెన్స్ క్రికెటరే. ఓకే, 3 పేర్లు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇప్పుడసలు కథ మొదలవుతుంది. ఇప్పటిదాకా మన దగ్గరున్న క్లూస్ అన్నీ ఒక చోటకి చేరాయి. మరి ఈ పజిల్ని బ్రేక్ చేసే టైమొచ్చేసింది. ఆ ఒక్క పేరేంటి? ఆ తేడా ఏంటి? అండ్ ది ఆన్సర్ ఈజ్ రింకు సింగ్. క్రికెట్ ఫాలో అయ్యేవాళ్లకి ఈ పేరు బాగా తెలుసు. కానీ అతను ఇండియా మెన్స్ టీమ్ ప్లేయర్. విమెన్స్ అండర్-19 టీంతో అతనికి అస్సలు సంబంధమే లేదు. చూశారుగా డిఫరెన్స్ ఎంత క్లియర్గా ఉందో? ఒకవైపేమో అండర్-19 ఉమెన్స్ క్రికెటర్స్, మరోవైపు ఒక సీనియర్ మెన్స్ క్రికెటర్. ఆ ఒక్క తేడానే ఈ పజిల్కి అసలు పాయింట్. ఆన్సర్ మన కళ్ల ముందే ఉంది కదా. సరే, సమాధానమైతే దొరికేసింది. కానిక్కడ అసలు ప్రశ్న అది కాదు. అసలిలాంటి ప్రశ్న ఎందుకు అడిగారు? దీని వెనుకున్న అసలు టెస్ట్ ఏంటి? అసలు పాయింటంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. ఈ క్వశ్చన్ కేవలం మన క్రికెట్ నాలెడ్జ్నే కాదు, స్పోర్ట్స్ మీద మనకున్న జనరల్ అవేర్నెస్ని, చిన్న చిన్న డీటెయిల్స్ని మనం ఎంత గమనిస్తామో ఈ రెండింటిని టెస్ట్ చేస్తుంది. ఈ క్వశ్చన్ సెట్ చేసిన వాళ్ళ స్ట్రాటజీ చూడండి. ఫస్ట్, అందరికీ బాగా తెలిసిన ఒక పేరును తప్పుగా పెట్టడం. సెకండ్, పుస్తకాల్లో చదివింది కాదు, రియల్ వరల్డ్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం. థర్డ్, గుడ్డిగా బట్టి పట్టే విధానం కాకుండా లాజికల్గా ఆలోచించేలా చేయడం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రశ్న టెస్ట్ చేస్తున్నది పేర్ల లిస్టును గుర్తుపెట్టుకునే స్కిల్ని కాదు, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఉపయోగించి లాజికల్గా ఆలోచించే కెపాసిటీని.
ఓకే, ఇప్పుడు ఈ చిన్న పజిల్ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక పెద్ద పాఠమేంటో చూద్దాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయం ఇదే. కొన్నిసార్లు రైట్ ఆన్సర్ తెలుసుకోవడానికి మనకు ప్రతి డీటెయిల్ తెలియాల్సిన పన్లేదు. ఏది ఖచ్చితంగా తప్పు, ఏది అస్సలు సెట్ అవ్వట్లేదు అని గుర్తిస్తే చాలు. తప్పును పక్కన పెట్టడం ద్వారా మనమే కరెక్ట్ దారిలోకొస్తాం. సో ఫైనల్గా ఒక ఆలోచనతో ముగిద్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన పర్స్పెక్టివ్ని జస్ట్ కొంచెం మార్చుకుంటే చాలు. ఇలాంటి సింపుల్, ఆబ్వియస్ ఆన్సర్స్ ఇంకెన్ని మన కళ్ల ముందే దాగుంటాయో కదా. మన దేశంలో కేవలం మొబైల్ ఫోన్తోనే తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మార్చేస్తున్న ఓ అద్భుతమైన కార్యక్రమం ఉంది. దాని పేరే కిల్కారి. సో ఈరోజు మనం దాని గురించే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సరే, మరి మన ముందొక ప్రశ్న ఉందన్నమాట. ఏంటంటే, గర్భిణీ స్త్రీల కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక మొబైల్ హెల్త్ ప్రోగ్రాం తీసుకొచ్చింది కదా, దాని పేరేంటి? మన ముందున్న ఆప్షన్స్ ఏంటంటే అబ్కారీ, కిల్కారీ, అమృత, ఇంకా సబ్లా. వీటిలో ఏది కరెక్ట్ అంటారు? ఒక్కసారి ఆలోచించండి. అండ్ ది ఆన్సర్ ఈజ్ కిల్కారీ. ఓకే, కిల్కారీ అని తెలిసింది, కానీ అసలు ఈ ప్రోగ్రాం ఏంటి? ఇదే ఎందుకు సరైన సమాధానమో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కిల్కారి అంటే ఏంటో చూద్దాం. ఇది మన భారత ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఒక మొబైల్ హెల్త్ సర్వీస్. చాలా సింపుల్. ఫ్యామిలీస్ మొబైల్ ఫోన్లకే డైరెక్ట్గా ప్రతి వారం ఫ్రీగా ఆడియో మెసేజ్లు వస్తాయన్నమాట. మరి ఈ సర్వీస్ ఎవరికి హెల్ప్ అవుతుంది? మెయిన్గా ఇద్దరికి. ఒకటి, ప్రెగ్నెంట్గా ఉన్న మహిళలకు. 2, పుట్టినప్పట్నుండి 1 సంవత్సరంలోపు వయసున్న పిల్లల తల్లులకు. ఈ ఆడియో మెసేజ్లలో చాలా విలువైన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. ఉదాహరణకు, ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన కేర్, సేఫ్ డెలివరీ ఎలా జరగాలి, పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్, ఇంకా వ్యాక్సినేషన్ రిమైండర్స్, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి గైడెన్స్, ఇలా అన్నీ ఉంటాయి. సరే, బావుంది. కానీ కిల్కారీ అనే పేరును మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీనికోసం ఒక 3 సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం రండి. మొదటిది, ఈ పేరులోనే ఒక సౌండ్ ఉంది. హిందీలో, అలాగే మన తెలుగులో కూడా కిల్కారీ అంటే పసిపిల్లలు చేసే కిలకిల నవ్వులన్మాట. సో బేబీస్ హెల్త్కి సంబంధించిన ప్రోగ్రాంకి ఇంతకంటే మంచి పేరుంటుందా చెప్పండి? ఇక రెండో టెక్నిక్, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీ ఫోన్ రింగ్ అవుతోంది, కానీ నార్మల్ రింగ్టోన్ బదులు ఒక చిన్న పాపాయి నవ్వు వినిపిస్తోంది. ఆ ఫోన్లో వినిపించే పాపాయి నవ్వే కిల్కారీ. ఎంత బావుంది కదా ఈ ఐడియా? ఇక మూడోది, ఇది అన్నింటికంటే సింపుల్, ఫస్ట్ లెటర్ టెక్నిక్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, కే ఫర్ కిడ్స్ అంటే పిల్లలు, కే ఫర్ కిడ్స్, కే ఫర్ కిల్కారీ, అంతే. ఓకే, కిల్కారీ ఎందుకు కరెక్టో మనకు క్లియర్గా అర్థమైపోయింది. మరి మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగో కూడా ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. ఇక్కడ చూడండి, అబ్కారీ అనేది స్టేట్ ఎక్సైజ్ అంటే లిక్కర్ పాలసీకి సంబంధించింది. దీనికి హెల్త్కి సంబంధం లేదు. అమృత అనేది పురాణాల్లో వస్తుంది, అది ఒక మొబైల్ ప్రోగ్రాం కాదు. ఇక సబ్లా, ఇది కూడా ఒక గవర్నమెంట్ స్కీమే, కానీ అది 11 నుంచి 18 ఏళ్ల అమ్మాయిల కోసం, ప్రెగ్నెంట్ విమెన్ కోసం కాదు. సో చూసారు కదా, మొబైల్ సర్వీస్ అయ్యుండాలి, గర్భిణీ స్త్రీల కోసం అయ్యుండాలి, సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేసేదయ్యుండాలి. ఈ 3 కండిషన్స్కి సరిగ్గా మ్యాచ్ అయ్యే ఒకే ఒక్క ప్రోగ్రాం కిల్కారీ. ఈ మొత్తం డిస్కషన్ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ప్రజల ఆరోగ్యంలో ఇంత పెద్ద మార్పు తీసుకురావడానికి మన చేతుల్లో ఉండే ఈ చిన్న మొబైల్ ఫోన్ లాంటి టెక్నాలజీకి ఎంత పవర్ ఉందో కదా, ఒక్కసారి ఆలోచించండి.
హాయ్ అందరికీ, ఈరోజు మనం ఒక సింపుల్ క్విజ్ క్వశ్చన్ చూద్దాం. దాని జవాబు మన బ్రెయిన్లో పర్మనెంట్గా ఎలా గుర్తుండిపోయేలా చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రశ్న చాలా సింపుల్. చూడండి, బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ఫ్లై, ఫ్రీ స్టైల్ ఈ పదాలు కుస్తీ, సైక్లింగ్, పడవ పందెం లేక స్విమ్మింగ్కు సంబంధించినవా? కాస్త ఆలోచించండి. ఏమయ్యుంటుంది? కరెక్ట్ ఆన్సర్ స్విమ్మింగ్. అయితే ఈ ఆన్సర్ తెలియడమే కాదు, అసలు దీన్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఈ పదాలు స్విమ్మింగ్కి మాత్రమే ఎందుకు స్పెషల్ అంటారా? దానికోసం ముందు మనం ఈ స్ట్రోక్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఫస్ట్, బ్రెస్ట్ స్ట్రోక్. ఇందులో ఎలా ఉంటుందంటే, స్విమ్ చేసేవాళ్లు చేతుల్ని ఒక హాఫ్ సర్కిల్ లాగా కదుపుతూ అచ్చం కప్పలా కాళ్లతో తంతారన్మాట. ఆ ఫ్రాగ్ కిక్, అదే ఇక్కడ మెయిన్ పాయింట్. నెక్స్ట్ బటర్ఫ్లై. వావ్, ఇది చూడ్డానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. రెండు చేతులు ఒకేసారి ఒక గాలిమర తిరిగినట్టు కదులుతాయి. దీనికి తోడు డాల్ఫిన్ లాంటి పవర్ఫుల్ కిక్స్ ఉంటాయి. చేతులు కాళ్ళు రెండూ ఒకేసారి కదలడం దీని స్పెషాలిటీ అన్నమాట. ఇక ఫైనల్గా ఫ్రీ స్టైల్. చాలామందికి స్విమ్మింగ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేదిదే. దీన్నే ఫ్రంట్ క్రాల్ అని కూడా పిలుస్తారు. ఇందులో సింపుల్గా చేతులు మార్చి కదుపుతూ కాళ్లతో ఫాస్ట్గా కొడుతూ ఉంటారు. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఈ స్ట్రోక్స్ అనేవి కేవలం స్విమ్మింగ్కు మాత్రమే ప్రత్యేకమైనవి. ఆలోచించండి, కుస్తీలో పట్టుకోవడం లాంటివి ఉంటాయి, కానీ బటర్ఫ్లై స్ట్రోక్ ఉంటుందా? ఉండదు. సైక్లింగ్లో టెక్నిక్స్ ఉంటాయి, కానీ స్ట్రోక్స్ అని అనరు. ఇక బోట్ రేస్లో అయితే టెడ్లు వాడతారు. సో లాజికల్గా చూస్తే స్విమ్మింగ్ ఒక్కటే కరెక్ట్ ఆన్సర్. రైట్, ఆన్సర్ అయితే తెలిసింది. మరి దాన్ని మన బ్రెయిన్లో పర్మనెంట్గా ఎలా ఫిక్స్ చేయాలో తెలుసా? దానికోసం ఇప్పుడు కొన్ని సూపర్ మెమరీ ట్రిక్స్ చూసేద్దాం. ఇది చాలా సింపుల్ టెక్నిక్, పదాలనే కనెక్ట్ చేసుకోవడం. బ్రెస్ట్ స్ట్రోక్ అనగానే నీళ్లలో కప్ప గుర్తు రావాలి. బటర్ఫ్లై అనగానే నీటిపైనే ఎగిరే సీతాకొక్కచిలుక రెక్కల్లాంటి చేతులు. ఫ్రీస్టైల్ అంటే నీళ్లలో ఫ్రీగా స్వేచ్ఛగా కదలడం. చూసారా, ఈ పదాలన్నీ వాటర్తో ఎంత ఈజీగా కనెక్ట్ అయ్యాయో? ఇది ఎగ్జామ్స్ టైంలో భలేగా పనిచేస్తుంది. అదే ఎలిమినేషన్ టెక్నిక్. ఫస్ట్, క్వశ్చన్లో ఈ పదాలు చూస్తారు. వెంటనే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. కుస్తీలో బటర్ఫ్లై స్ట్రోక్ ఉంటుందా? సైక్లింగ్లో ఉంటుందా? సమాధానం వెంటనే లేదు అనే వస్తుంది. అప్పుడు ఇక మిగిలేది ఏంటి? స్విమ్మింగ్ మాత్రమే. ఇంకో సూపర్ ట్రిక్ ఏంటంటే విజువలైజేషన్. జస్ట్ కళ్ళు మూసుకుని ఒక స్విమ్మింగ్ పూల్ని ఊహించుకోండి. ఆ పూల్లో ఒక కప్ప ఈదుతోంది, అదే బ్రెస్ట్ స్ట్రోక్. నీటిమీద ఒక సీతాకోక చిలుక ఎగురుతోంది, అదే బటర్ఫ్లై. ఇంకా ఒక చేప స్వేచ్ఛగా కదులుతోంది, అదే ఫ్రీస్టైల్. అంతే, ఈ ఇమేజ్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇది అన్నింటికన్నా సింపుల్. బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ఫ్లై, ఫ్రీస్టైల్. మొదటి అక్షరాలు చూడండి, BBF. దీన్ని సింపుల్గా BBF అనుకోవచ్చు. అంటే స్విమ్మింగ్లో బెస్ట్ బడీ ఫరెవర్ అని. అంతే, ఈ చిన్న ట్రిక్తో ఈ 3 పదాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సరే, మనమిప్పుడు ఫైనల్ స్టేజ్కే వచ్చేశాం. ఇక్కడ మన గోల్ కేవలం ఆన్సర్ తెలుసుకోవడం కాదు, ఆ నాలెడ్జ్ని మన మైండ్లో లాక్ చేసుకోవడం. లక్ష్యం జస్ట్ ఆన్సర్ కనుక్కోవడం కాదు, ఆ జ్ఞానాన్ని పూర్తిగా మన సొంతం చేసుకోవడం. ఏదో తాత్కాలికంగా తెలుసుకోవడానికి, శాశ్వతంగా గుర్తుంచుకోవడానికి మధ్య చాలా తేడా ఉంటుంది కదా. ఈ ట్రిక్స్ అన్నీ ఆ జ్ఞానాన్ని మన సొంతం చేయడానికే. ఈ సెషన్ను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఇంత సింపుల్ ట్రిక్స్తో ఇంకా ఎలాంటి కష్టమైన టాపిక్స్ను మనం ఈజీగా నేర్చుకోవచ్చో ఒక్కసారి ఆలోచించండి. ఈ టెక్నిక్స్ను మనం లైఫ్లో వేరే విషయాలకు ఎలా అప్లై చేయొచ్చో